హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు 2 బ్లౌజ్ పీసెస్ని చూపిస్తున్నా ఏంటి అని ఆలోచిస్తున్నారా? అలాంటిది ఏం లేదండి. ఇది వచ్చేసి నేను పైపింగ్ కోసం సపరేట్గా క్లాత్ అనేది తెచ్చుకున్నాను. దీన్ని ప్రతిసారి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోను, పక్కన పెట్టుకోను, ఇదంతా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. దానికోసం అని చెప్పేసి నేను చూడండి ఇలాంటి క్లాత్స్, పైపింగ్ తీసుకునే క్లాత్స్ని ఒకేసారి మనం స్టిచ్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా కట్ చేయకుండా మళ్ళీ జస్ట్ సింగిల్ కట్తో మనం పైపింగ్ అనేది చేసుకునేదానికి ఈ క్లాత్ని అనుగుణంగా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం చూడండి నేను 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా. మీకు ఏది నచ్చితే ఆ క్లాత్ అయితే తీసుకోండి. చూడండి ఇది వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ తెచ్చుకుంటే అటు కట్ చేసి ఇటు కట్ చేసి ప్యాచ్ వర్క్స్ పోగా ఇది మిగిలింది. దీన్ని నేను టోటల్గా పైపింగ్ కోసము దీన్ని రెడీ చేసుకుంటున్నాను. దానికోసం మీరు తీసుకునే ఏ క్లాత్ అయినా సరే 1 మీటర్ ఉండని, 80 సెంటీమీటర్స్ ఉండని, బ్లౌజ్ పీస్ అయినా సరే ఏదైనా సరే ఫస్ట్ ఇలా పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఈ క్లాత్ని ఒక క్రాస్, ఏ క్రాస్లో అయినా సరే ఈ 4 క్రాసెస్ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ 4 కార్నర్స్లో ఏదో ఒక కార్నర్ని తీసుకొని ఇంకొక కార్నర్కి టచ్ అయ్యే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ బై ఛాన్స్ మీరు ఈ కార్నర్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే స్ట్రైట్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అది ఏదైనా సరే ప్యాచ్ వర్క్స్ కావచ్చు, లేదా స్ట్రైట్ పైపింగ్ వేస్తాం కదా అలాంటి దాంట్లో అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఎక్స్ట్రా ఉంటుంది కదా, నాకు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది. చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని మనము కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ క్లాత్ని నేను మళ్ళీ ఇలా స్ట్రైట్గా వేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా వేసుకుని దీన్ని 4 ఫోల్డింగ్స్, నార్మల్గా మనం బ్లౌజ్ పీస్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఇలా ఫోల్డింగ్స్లోకి చేంజ్ చేసుకోవాలి. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్లో ఈ క్లాత్ని అనేది ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా ఈ 4 ఫోల్డింగ్స్లో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు ఈ కార్నర్ వస్తుంది కదా ఒక సైడు, ఈ కార్నర్కి ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి ఇది సేమ్ కలర్ కాబట్టి కనిపించకపోవచ్చు. ఈ విధంగా సెంటర్ పాయింట్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ కార్నర్స్ ఉన్నాయి కదా 4 సైడ్స్, ఈ కార్నర్స్ని ఇక్కడ మనం తీసుకునే ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, సెంటర్ పాయింట్, ఆ పాయింట్ దగ్గరికి వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఉండే ఈ కార్నర్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఉండే ఈ కార్నర్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకు చూడటానికైతే ఇది మనం పఫ్లు ఫోల్డింగ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ఇది క్లాత్ కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు 1 చూడండి 1 2 3 4 సైడ్స్ అనేటివి వస్తాయి కదా స్టిచెస్కి, కానీ ఇక్కడ 3 సైడ్స్ మాత్రమే స్టిచ్చింగ్ లైన్ అనేది వేసుకోవాలి. ఇలా పెట్టుకొని చూడండి ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మందంలో ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇటు సైడు ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మందంలో ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ మందంలో 3 స్టిచెస్ అనేది రావాలి. మీకు దీన్ని నేను కుట్టి చూపిస్తాను. చూడండి మనం తీసుకున్న ఈ పఫ్ టైప్ ఉంది కదా, ఈ షేప్ని మొత్తం కూడా మనము ఈ సైడ్స్ అనేది స్టిచెస్ చేసుకోవాలి. అది కూడా 3 సైడ్స్ మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు
మనము ఈ విధంగా పెట్టుకున్న ఈ షేప్ లో నేను ఇలా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ మందంలో ఈ సైడ్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఇంకొక కార్నర్ని చూడండి, ఈ పాయింట్కే ఇలా పట్టుకొని ఇంకొక కార్నర్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలి. మీకు చూపించడం కోసం ఇక్కడ కలర్ కూడా థ్రెడ్ నేను కొంచెం డిఫరెంట్ కలరే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ వచ్చేసి ఈ విధంగా ఒక బ్యాగ్ లాగా ఇలా 2 సైడ్స్ అనేది ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలా వస్తుందండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇంకొక కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో కూడా ఇప్పుడు ఇంకొక కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో కూడా ఇలా పెట్టుకొని ఒక సైడ్ ఒక 1/2 ఇంచ్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 3 సైడ్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఒక సైడ్ వచ్చేసి ఇక్కడ నేను చేసుకోలేదండి, ఎందుకంటే మనము ఎలాగో ఓపెన్ అనేది మనకు అవసరం అవుతుంది కాబట్టి దానికోసం ఇలా ఒక సైడ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ గానే పెట్టేసుకున్నాను. ఈ విధంగా 3 సైడ్స్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. చూడండి, మీకు చూపించడం కోసం కొంచెం డిఫరెంట్ కలర్ థ్రెడ్ అనేది నేను యూస్ చేశాను. ఇలా 3 సైడ్స్ చేసుకున్నా. ఇంకో సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్ గానే ఉంది, ఎందుకంటే మనము ఇలా ఓపెన్ గా పెట్టుకొని దీన్ని మనము మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. దీన్ని ఈ ఓపెన్ సైడ్ ఉంది కదా, ఈ ఓపెన్ సైడ్ నుంచి నేను ఇలా లోపలికి చేయి పెట్టి ఇలా రివర్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తుంది. రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక సైడ్ ఉంది కదా, ఎలా అయినా సరే ఎటు సైడ్కి అయినా సరే, ఇలా ఓపెన్ ఉన్న సైడ్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా క్లోజ్డ్ ఉండే సైడ్ అయినా సరే, ఎటు సైడ్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. చూడండి, ఈ క్లాత్ ని నేను మీరు ఎటు సైడ్ అయినా తీసుకోండి, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ ని నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఓకే, చూడండి, మనం కుట్టిన ఈ కుట్లు ఉన్నాయి కదా, ఇవి లోపలికి వెళ్ళేటట్టు ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ కూడా ఇంకొక ఫోల్డ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా స్ట్రైట్ పీస్ మాదిరిగా. ఇప్పుడు ఈ క్లాత్ మీద ఇలా మిడిల్లో వచ్చేసి మనం లూజ్ కుట్టు వేసుకుంటాం కదా, అలా పెద్ద కుట్టు పెట్టుకొని ఈ క్లాత్ మీద ఇలా స్ట్రైట్ గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మీద నేను పైన లూజ్ కుట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా మిడిల్ కి పెట్టుకొని స్ట్రైట్ గా కుట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్ట్రైట్ గా కుట్ అనేది మనము వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ ఉంది కదా, చూడండి ఈ విధంగా వస్తుంది.
మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మొత్తం కూడా ఒక బ్లౌజ్ పీస్ సెట్ లాగా వస్తుంది. దీన్ని ఒక సైడ్ వచ్చేసి ఇలా అంచు ఉంది కదా, కొంచెం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక సైడు అంచును అనేది ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మీకు పైపింగ్కి ఎంత క్లాత్ కావాలి, 1 ఇంచా, 1.5 ఇంచా, 2 ఇంచెసా, కొంతమంది ఎక్స్ట్రా కూడా తీసుకుంటూ ఉంటారు. అలా మీకు ఎంత క్లాత్ కావాలో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఇలా డిసైడ్ అయిన తర్వాత చూడండి, నేను ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఒక పీస్ లాగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు పైన వేసిన ఈ లూజ్ కుట్టు ఉంది కదా, దీన్ని కొంచెం తీసేసుకోవాలన్నమాట. ఈ కుట్టును తీసేసిన తర్వాత ఇలా వస్తుంది నీకు పీస్ అనేది. చూడండి, ఈ విధంగా మనం ఓపెన్ సైడ్ పెట్టాం కదా, ఓపెన్ సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్ గానే ఉంటుంది 2 కొనలు. రిమైనింగ్ అంతా కూడా ఇలా పైపింగ్ క్లాత్ మనకు ఏ విధంగా కావాలో, ఎంత పొడుగు కావాలన్నా, ఎన్నిసార్లు అయినా సరే ఇలా స్ట్రైట్ గా ఒక పీస్ కట్ చేసుకుంటే చిన్న పీస్ అనేది మనం ఈ పైపింగ్ క్లాత్ ని ఇలా కుట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనము ఈ క్లాత్ ని కట్ చేసుకుని ఇది యూస్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకునే దానికి కూడా నీట్ గా ఉంటుంది. ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న పీసెస్ పోతుంటే ఇంట్లో కొంచెం చూడడానికి కూడా అన్కంఫర్ట్ గా ఉంటుంది. ఇదైతే ఇలా తీసుకెళ్లి డైరెక్ట్ అలా పెట్టేసుకోవచ్చు ఒకదాని మీద ఒకటి. ఈ విధంగా పీసెస్ కట్ చేసుకుని మనం పక్కన కింద పెట్టుకుంటే ఎక్కడో ఒకసారి పోతూనే ఉంటాయండి, మనకు సమయానికి కనిపించకుండా ఉంటాయి ఇలాంటి పైపింగ్ క్లాత్స్ అనేవి. ఈ విధంగా మనము పైపింగ్ క్లాత్ ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకునే ప్రాసెస్ ఇది. ఇలా కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. మేమైతే డిఫరెంట్ గా తెచ్చుకున్న క్లాత్స్ అన్ని ఇలాగే పెట్టుకుంటాము. బై ఛాన్స్ ఎప్పుడైనా ప్యాచ్ వర్క్ కి క్లాత్ కావాలి అనుకుంటే ఒక 1/2 మీటర్ మేము పక్కన పెట్టుకొని 1/2 మీటర్ క్లాత్ ను వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాము. పైపింగ్ కి ఈజీగా ఉంటుంది, ఎక్కడంటే అక్కడ క్లాత్ అనేది కనిపడక ఇంట్లో వెతుకులాడుకోకుండా ఇలా నీట్ గా ఉంటుంది. దానికోసం మేము ఈ విధంగా ఈ పైపింగ్ క్లాత్ అనేది ఫస్ట్ స్టిచ్ చేసుకొని కటింగ్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.